చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. నెయ్యి గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా బాధేస్తాం. అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా? మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము టెస్ట్ పంపించాం, టెస్టులు అన్ని వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? మీడియా మిత్రులు మీ అందరు తెలుసు, మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నారు. నేను చూసా అనేక బైట్స్. భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది, అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేం కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి. అది పోగా తిప్పి మళ్ళీ మా పైన నిందలేస్తున్నారు. ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందర పెట్టాం. ఇక్కడున్న బీట్ రిపోర్టర్లు మీ అందరూ తెలుసమ్మా. గతంలో మీరందరూ నాతో పాదయాత్రలో ఉన్నవారు, నడిచారు. మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు, అన్నదానంలో నాణ్యత లేదు, అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు, సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాడితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాని ఎలాంటి డౌట్ లేదు. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం, ప్రజలు ముందలు పెడతాం. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మహావిష్ణు స్వయంభు ఆ తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి రూపంలో వెలిసి పాపాలను కడిగేవాడు వెంకటేశ్వర స్వామి. అట్లాగే మనం ఏ కోరిక కోరినా నెరవేర్చేవాడు వెంకటేశ్వర స్వామి అని ప్రతి హిందువు నమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ప్రతిరోజు 30,000 నుండి 40,000 మంది భక్తులు దర్శించుకుంటారు. అట్లాగే అత్యధిక ధనిక దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి, వెంకటేశ్వర స్వామిని చూడ్డానికని చెప్పి నెలల తరబడి వెయిట్ చేసి మరీ దర్శనం కోసం వస్తారు భక్తులు. తర్వాత లైన్లో గంటల కొద్ది క్యూ లైన్లో వెయిట్ చేసి ఆ తిరుపతి లడ్డూ కోసం, ప్రసాదం కోసం అని చెప్పి వెయిట్ చేసి ఇంటికి తీసుకెళ్లి దాన్ని పూజ చేసి, ఎంతో నిష్టగా పూజ చేసి అందరికీ పంచిపెడతారు. అలాంటి తిరుపతి లడ్డూలో మొన్న ఏదైతే రిజల్ట్ ల్యాబ్ టెస్ట్ ఏదైతే వచ్చిందో, మన హిందువులు గోవుని ప్రతిరోజు పూజిస్తాం. దేవుడితో సమానమైన ఆ గో మాంసం ఏదైతే ఉందో, లేదంటే చాప నూనె ఏదైతే ఉందో, అది లడ్డూలో కనిపించడం అనేది ఇంతకన్నా పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే హిందువులు కాని వాళ్ళు, అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్లను అక్కడ చైర్మన్లుగా తీసుకొచ్చి, కరుణాకర్ రెడ్డి అని చెప్పి అక్కడ చైర్మన్ గా తీసుకొచ్చి, ఆయన వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి, అలాగే ఆ 7 కొండలు ఎందుకు, 5 కొండలు చాలు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి పెట్టారు.
అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి ఆయనను తీసుకొచ్చి అసలు హిందుత్వం అనే నమ్మని వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు మరి అసలు వీళ్లకు ఆ ఆలోచన ఎలా కలిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడో 1857లో సిపాయ్ మ్యూటినీ అని విన్నాం. అది బుల్లెట్లు, బ్రిటిషర్లు చేసే బుల్లెట్లలో గోమాంసం ఉందని చెప్పి అదే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. గోమాంసం ఉందని చెప్పి చిన్నగా ఒక రివోల్ట్ స్టార్ట్ అయ్యి అది పెద్దగా కనిపించిన బ్రిటిషర్లు అందరినీ కూడా చంపి పాడేసిన దేశంలో ఈరోజు ఇక్కడ లడ్డూలో గోమాంసము, చాప నూనె ఉంది అంటే మరి ఏమనుకోవాలి? మనము ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే అసలు గుడులకు వాల్యూ ఇవ్వని ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను చెప్తూనే వచ్చాను. శ్రీశైలంలో కూడా శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక కనిపించింది అంటే ఆ రోజు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అసలు దేవాలయాలు ఎందుకున్నాయి, లేదంటే మన దేవుళ్ళు ఎందుకున్నారు ఇంకా అని అనిపిస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా అయితే ఈ ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళను ఉరి తీసినా ఎక్కడ తక్కువ కాదు, కానీ వీళ్లకు కఠినమైన శిక్ష విధించాలి, ఖచ్చితంగా విధిస్తారు అని నేను అనుకుంటున్నాను. సీఎం గారు వెంటనే, మన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తిరుపతి లడ్డు నాణ్యత కోసం, అది చాలా చిన్న విషయం కావచ్చు కానీ తిరుపతి లడ్డు నాణ్యత ఎలా ఉంది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్కి పంపించారు అంటే ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి, మంచి పాలన ఎక్కడైనా ఉంటుందా అని నేను భావిస్తున్నాను. ఇక్కడ మటుకు ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఇలాంటి సిచ్యువేషన్ మనకు ప్రపంచం మొత్తము ఈ దుర్ఘటనను గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా వీళ్లకు కఠిన శిక్ష వేయవలసిందిగా నేనైతే కోరుతున్నాను. మరి పందికి సంబంధించిన కొవ్వు, అలాగే యానిమల్ మటన్ టాలో అంటారు, ఆ కొవ్వు పదార్థం మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబొరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నమాట వాస్తవం. నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి. ఇక్కడ కల్తీ అన్నది నిజం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈవో గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 350 రూపాయలకో 370కో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడిస్తాడు? ఆవు నెయ్య? మామూలుగా నెయ్యిలో కూడా మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీ కదా. పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది, బట్ హోల్సేల్లో టన్నుల లెక్కన కొన్నప్పుడు 500 రూపాయలకి అలా కొంటున్నారు. ఇది 320. మరి 320 కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ్ చేసాం ఇంత సేవ్ చేసామని చెప్పి మాట్లాడటం కోసం మరి అదైతే 100 రూపాయలు కూడా ఉండదు. అదంతా సబ్బుల తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని, ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని బాగా నొరగొస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లార్డ్ అనగా పంది కొవ్వు, మటన్ టాలో అంటే ఓకే, అది పశువుది కావచ్చు, అంటే మేక, గొర్రె, గొడ్డు, ఇటువంటి దాని కొవ్వు మటన్ టాలో అంటారు. మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్, అది సింపుల్ టెస్ట్. అది మరి ఆ ల్యాబొరేటరీకి 60-70 లక్షలు ఖర్చు అవుతుంది. మరి గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మరి కొన్ని
వేల టన్నులు అనాలా కనీసం వేల అనాలా సుమారు 1,00,000 టన్ను అనాలా దగ్గర లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ నెయ్యి కల్తీ ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆఫ్టర్ ఆల్ పెద్ద ఖర్చు కూడా కాదు. మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది అది $1 బిలియన్ ప్రశ్న.